నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు బీఆర్ఎస్ నేతలను టెన్షన్ పెడుతున్నాయి. మెజారిటీ ఓటర్లు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతుండటంతో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డి ఆందోళనలో పడ్డారు. చివరి అస్త్రంగా సెంటిమెంట్తో ఓటర్లను తన వైపు తిప్పుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో ఆయన ఎన్నికల అఫిడవిట్లో పెట్టిన కేసుల వివరాలు ఓటర్లలో హాట్ టాపిక్గా మారాయి. పాలమూరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తప్పించుకోవడానికి బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి చేతనైనన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. నీతి నిజాయితీ ఉన్న తనకే ఓటు వేయాలంటూ ఓటర్లను ప్రాధేయపడుతున్నారు. తనకే ఓటు వేస్తేనే ధర్మం రక్షించబడుతుందంటూ వేదాంతాన్ని వల్లెవేస్తున్నారు. అయితే ధర్మం న్యాయమంటూ చెబుతున్న నవీన్ కుమార్ రెడ్డి అఫిడవిట్లో ఉన్న కేసుల సంగతేంటన్న వాదన ఇప్పుడు తెరపైకొచ్చింది. అఫిడవిట్లో ఉన్న లెక్క ప్రకారం మొత్తం 26 కేసులు నవీన్ రెడ్డిపై ఉన్నాయి. అందులో సెక్షన్ 420 చీటింగ్ కేసులు, సెక్షన్ 447 దౌర్జన్యంగా ఆక్రమించిన కేసులే ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు దళితులను వేధించినందుకు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసులు కూడా నవీన్ రెడ్డిపై నమోదయ్యాయి. 1,90,000 అప్పు తీసుకున్నాం ఆయన దగ్గర. ఎవరి దగ్గర? నాగరకుంట నవీన్ రెడ్డి దగ్గర. అప్పు తీసుకున్న తర్వాత ఏమైందంటే పాస్బుక్లు ఆయన దగ్గర ఉండే సార్. అయితే ఏమన్నాడంటే పాస్బుక్లు ఆయన దగ్గర పెట్టినాక మేము కొంత భూమి మేము దున్నుకున్నప్పుడు ఏం చేసిండంటే పైసలు మళ్ళీ ఆయన కట్టనికి పోతే బాయికాటికి పిలిపించి ఏం చేసిండు, నా భర్తను కొట్టి గలీజ్ మాటలు తిట్టి నువ్వు నీ కథ ఏందో నేను చూపిస్తా, నువ్వు ఊరు ఇడ్సబెట్టి వెళ్ళిపోవాలంటాను బెదిరించిండు. బాగానే ఎదిరిపిస్తే నేనేందుకు ఊరు ఇడ్సబెట్టిపోతా, నా భూమి నువ్వు తీసుకొని నేనేందుకు చూసిపోతా అని మా ఆయనని కొట్టిండు. మా ఆయన రివర్స్ ఆయనను తిట్టిండు. అందరు ఏమన్నారంటే కొడితే ఎందుకు ఊకుంటారు మీరు, మీ భూమి మీ పొలం కదా ఎందుకు ఊకుంటారు అంటే కోర్టు కేసు పెట్టమన్నారు సార్. కోర్టు కేసు పెట్టినాక రివర్స్ మా మీదే పెట్టినాం. మా భూమి ఆమె దున్నుకుంటుంది, మేము జడగొడుతున్నాం అంట అని చెప్పి మా మీద ఉల్టా కేసు పెట్టిండు. ఎవరంటే సిద్ధం మహేష్ ఉన్నాడు, రాఘవేందర్ గౌడ్ ఉన్నాడు, నాగరకుంట నవీన్ రెడ్డి ఉన్నాడు, రాజశేఖర్ ఉన్నాడు. ఇంట్లో నేను నా మొగడు కోర్టు కేసుకి వెళ్ళి వస్తున్నా 17 తారీఖు డిసెంబర్ 17 తారీఖు కోర్టుకి వెళ్ళి వస్తుంటే అంతిరెడ్డి గుడి ఉన్నది సార్. అక్కడ ఇట్లా మీదకి వస్తుంటే మా ఆయన అప్పటికన్నారు, ఏం రా ఇట్లా మీదకి వస్తున్నావు అంటే ఇదేంది హెల్మెట్ పెట్టుకున్నాడు, చేతులకు గ్లౌలు వేసుకున్నాడు, సాక్స్ వేసుకున్నాడు, కొట్టేసి వెళ్ళిపోయిండు. ఎవరో తెలియని వ్యక్తి సార్. ఈ నెల 28న మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ పడుతున్న ఈ స్థానంలో ఇప్పటికే స్థానిక ప్రజాప్రతినిధుల్లో ఎక్కువ మంది కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. గోవాలో క్యాంప్ పెట్టి కేటీఆర్తో హామీ ఇప్పించిన బీఆర్ఎస్ ప్రతినిధులు ఆ పార్టీకి అనుకూలంగా ఓటు వేయడానికి సిద్ధంగా లేరన్న వాదన వినిపిస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా నవీన్ కుమార్ రెడ్డిని ప్రకటించినప్పటి నుంచే పార్టీలో అసమ్మతి ఎక్కువైంది. నవీన్ రెడ్డిది రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మొదలకోడ గ్రామం. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో షాద్నగర్లో పలు నేరాలకు పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయి. భూ కబ్జాలకు కూడా పాల్పడేవాడు. తనకు ఎదురు తిరిగిన వారిపై దాడులు చేయించి ప్రమాదాలుగా చిత్రీకరించడానికి ప్రయత్నించాడన్న ఆరోపణలు కూడా నవీన్ రెడ్డిపై ఉన్నాయి. కావాలి వెంకటయ్య, రాఘవేంద్ర గౌడ్, నవీన్ అందరూ కలిసి గుమ్మక్కయ్యి మా తమ్ముని అకౌంట్ సంబంధించి శాతం రిజిస్ట్రేషన్ తీసుకుపోయి 30 గంటల భూమి రిజిస్ట్రేషన్ తీసుకొస్తారు. ఆల్రెడీ నాకు తెలియకుండా తీసుకోరు. ఆల్రెడీ తెలియకుండా తీసుకున్నాక మాకు ₹1 మాకు ముట్టలేదు ఆల్రెడీ. కావున ఈ మళ్ళీ నవీన్ రెడ్డి ఏమంటే నీ పొలం మీకు చేయిస్తా, ఆ పొలం మిడిచిపెట్టంటే మేము పొలం మిడిచిపెట్టకపోయాము, మా పొలం మా కావాలి మేము గుట్టంటారు. మా పొలం మిడిచలేడు, వేరే పొలం తీసుకోమంటారు, మాకు ఆ పొలం వద్దు, మా తమ్ముడు మా భూమా కావాలని మేము గుట్టాడుతుంటారు. అంతే. మాలాడి ఒక ఫోటో కూడా పెట్టిస్తాం సార్, మాకు డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి. అన్ని మా తమ్ముడు ఏమని చేసి మొత్తం మా తమ్ముడు కన్ను వికలాంగం సార్. మా తమ్ముడు కన్ను అన్యాయంగా తీసుకుపోయి భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అన్యాయంగా చంద్రశేఖర్ రెడ్డి, ఇంకా వెంకటేశ్వర రెడ్డి, ఇంకా నవీన్ రెడ్డి. వీళ్ళంతా ఏంది అసలు ఏం చేస్తారు? వీళ్ళంతా మొత్తం ఇవే పని సార్. అదే ఏంది ఏం చేస్తారు? మొత్తం పొలాలు తీసుకుంటాం సార్, భూమి తీసుకుంటారు సార్. ఎట్లా తీసుకుంటారు, ఏం చెప్తారు మీకు? మా తమ్ముడికి తాపిచ్చారు సార్. తాపిచ్చి తీసుకుపోయి ఆయన ఎప్పుడు 3వ నెల 16 తారీఖు సంతకం పెడితే 11వ నెల అగ్రిమెంట్ చేసాం అన్నట్టు దొంగ బాండ్ పేపర్ మీద డేట్ వేసుకుని అగ్రిమెంట్ చేసిరా? అగ్రిమెంట్ మేము చేయలే, దొంగతనంగా పెట్టించుకోండి సార్. బలవంతం డబ్బులు తీసుకురా? డబ్బు ₹1 తీసుకోలేదు సార్. సామాన్యుడిని అని చెప్పుకునే నవీన్ రెడ్డికి వందల కోట్ల అక్రమాస్తులు ఉన్నాయంటున్నారు బాధితులు. ఆయన కన్ను పడితే ఎవరి భూమి అయినా కబ్జా అయిపోతుందంటున్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆక్రమించిన తమ భూములను తిరిగి ఇప్పించాలని కోరుతున్నారు. రిజిస్టర్ చేసుకునేది ఏదో 10 చేతులు పెట్టేది గతం భూమి రిజిస్టర్ చేసినాక నువ్వేమంటావు, నువ్వు ప్యాకెట్ ఎంత చేసినా అన్నిమంటావు. అటు పైసలు ఏంటి మా సొమ్ము మాకు పెదాలంటే ₹100 మాకు ఇంకా మాది గుంజుకొని తిన్నగాడు చాలు, మాది మాకు ఇస్తే చాలు. అంతే సార్. తిరిగి ఆశపడి
ఇక మేమే ఓసారి అనిపిస్తుంది అమ్మ ఈ బాధ కంటే మన దారి సత్తం అంటే పిల్లలు ఉన్నారు ఏం చేయాలి అలా పిల్లలు ఎవరు చేస్తారు మా సొమ్ము మేము అమ్ముకోద్దా మాది మేము అమ్ముకొని పెళ్లి చేద్దా మా పిల్లలు కొద్దిగా మేము చూసుకోవద్దా అసలు కనుక్కున్నాను ఆరోగ్యం బాగాలేదు నేను ఈయన హాస్పిటల్కి చూపించుకుంటా బండి డోర్ దిగినారా అంటే ఇంట్లో గోలు ఉన్నది వేసుకోవాలంట అని ఇచ్చారు గోలు ఇచ్చారు గోలు ఇచ్చినాక 5-10 నిమిషాల్లో మత్తెక్కిపోయింది నాకు ఓకే మత్తెక్కిపోయింది మత్తెక్కిపోయినాక ఇక ఎక్కడెక్కడ తిప్పారో ఏం కథను నాకు మత్తలేదు ఇక ఫోటో తెచ్చారు ఇక తాను బ్యాంకులో ఖాతా తీసారు. ఇన్ని అక్రమాలు అరాచకాలు దౌర్జన్యాలకు పాల్పడిన వ్యక్తి ఎమ్మెల్సీ అయితే ఇంకెన్ని ఘోరాలు చేస్తారో అని భయపడుతున్నారు నవీన్ రెడ్డి బాధితులు. సామాన్యులైన తమపై అరాచకాలకు పాల్పడిన వ్యక్తి ప్రజలకు సేవ చేస్తాడని ఎలా నమ్ముతామని ప్రశ్నిస్తున్నారు. అలాంటి వ్యక్తికి ఓటేస్తే ఆ పాపం చేసిన వాళ్లకు అంటుకుంటుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.